లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు రానున్నారని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా భారత్ జట్టు మాజీ ఆటగాడు కేకేఆర్ జట్టు మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ తదుపరి ప్రధాన కోచ్గా ఉంటాడని చాలా నివేదికలు చెబుతున్నాయి. అలాగే గంభీర్ షరతులన్నీ బీసీసీఐ అంగీకరించడంతో గంభీర్ తదుపరి ప్రధాన కోచ్గా మారేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. అయితే ఇప్పటి వరకు గంభీర్ దీనిపై ఏమీ మాట్లాడలేదు. బీసీసీఐ నుండి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు తొలిసారిగా గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ పదవి గురించి ఓ ప్రకటన చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ భారత్ జట్టు తదుపరి ప్రధాన కోచ్గా ఉంటాడని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపై గంభీర్ ఒక ప్రకటన చేసి తన స్టాండ్ను స్పష్టం చేశాడు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమానికి గంభీర్ హాజరయ్యాడు. మీరు టీమిండియా తదుపరి ప్రధాన కోచ్గా ఉండాలనుకుంటున్నారా? మరియు ప్రపంచ కప్పులో భారత్ను గెలవడానికి మీరు ఏం చేస్తారనే ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ, భారత జట్టుకు కోచ్గా అవకాశం రావడం కంటే గొప్ప గౌరవం మరోటి లేదు. భారత జట్టుకు ప్రధాన కోచ్గా ఉండడం అంటే 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం అంటే పెద్ద విషయం అని చెప్పుకొచ్చారు. అంటే గంభీర్ భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్గా మారేందుకు సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతుంది. గంభీర్తో పాటు పలువురు వెటరన్ క్రికెటర్లు భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్గా ఉండేందుకు చర్చలు జరిగాయి. కానీ ఒకరి తర్వాత మరొకరు చాలా మంది అనుభవజ్ఞులు ఈ బాధ్యత తీసుకోవడానికి నిరాకరించారు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కర్ కూడా ప్రధాన కోచ్ పదవిని నిరాకరించారు. దీంతో బీసీసీఐ భారత జట్టు మధ్య టెన్షన్ మొదలైంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ పదవి కాలం ముగియనుంది. అటువంటి పరిస్థితుల్లో గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటికీ జూలై 1 నుండి బాధ్యతను స్వీకరిస్తాడు.